ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. వెరీ ఇంపార్టెంట్లీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గురించి చాలా మంది వెయిటింగ్ అనమాట, ఈగర్గా. 15,000 కోట్లతో ఒక మేజర్ ఐపీఓ, మెగా ఐపీఓ అని చెప్పొచ్చు. లైక్ హ్యుండై తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. 2025 నెక్స్ట్ ఇయర్లో ఒక చాలా పెద్ద ఐపీఓతో రావాలని చెప్పేసి ఆల్మోస్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అన్నీ కూడా పూర్తయిపోయాయి. డిఆర్హెచ్పి రెడీగా ఉంది, సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో నెక్స్ట్ ఇయర్లో రాబోయే ఈ ఐపీఓకి ఎలాంటి కైండ్ ఆఫ్ అవకాశాలు ఉన్నాయి క్లిక్ అవ్వడానికి? ఎందుకంటే నేను చూస్తున్నప్పటి నుంచి అట్లీస్ట్ ఒక 25-30 ఇయర్స్ నుంచి ఎల్జీ బ్రాండ్ అనేది ఇండియాలో ఉందండి. కానీ ఇంత లేట్గా రానికి కారణం ఏంటి? లేదంటే ఏదైనా ముఖ్యమైన ఇప్పుడు విషయాలు ఉన్నాయా? సో దట్ 2025లో వీళ్ళు చెప్పబోతున్నారా? సో బేసికల్గా ఈ అబ్రాడ్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫండ్స్ ఏం పెద్దగా అవసరం ఉండదండి. కరెక్ట్. ఎందుకంటే లోకల్గా ఒక యూనిట్ ఉంటుంది అండ్ అక్కడ నుంచి మెయిన్ పేరెంట్ కంపెనీ సప్లై చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందనుకోండి, యాపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అది ఇక్కడ ఐపీఓ రావాల్సిన అవసరం లేదు. అలాగే ఫేస్బుక్ కావచ్చు, అలాగే గూగుల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇండియాలో అవి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. పేరెంట్ కంపెనీ చాలా పెద్దవి ఫైనాన్షియల్ మధ్యలో, అందుకని వాటి ఫండ్స్ పెద్దగా అవసరం లేదు. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే ఫారెన్ కంపెనీస్ కూడా లోకలైజేషన్ అంటే మేక్ ఇన్ ఇండియా కోసము స్టార్ట్. దాని ఏంటంటే లోకలైజ్ అవటం వల్ల ఒకటి ఎంతకంత క్యాపిటల్ విత్డ్రాల్ తీసుకోవచ్చు, రెండోది లోకల్ బ్రాండ్స్ లో కలిసిపోతుంది, మూడోది గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్సెంటివ్స్ దొరుకుతాయి, కరెక్ట్, మూడోది కంపెనీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయొచ్చు కదా, ఎందుకు ఒక సబ్సిడీ లాగా చిన్నగా ఉంచాలి. ఓకే, మనం చూసారు హుందాయ్ మోటార్స్ 27,000 crores. ఇండియన్ మార్కెట్ లో అంత మెగా ఐపీఓ హిట్ అవుద్దని అది వచ్చేంత వరకు ఎవరు తెలియదండి. నిజం, అది స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు ముందు రోజుల్లో రిలయన్స్ జియో కానీ లేదా రిలయన్స్ రిటైల్ కానీ ఒక్కొక్కటి 20,000 కోట్లు ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు దాకా మన ఎస్ఎంఈ ఐపీఓలో 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు ఇలా చూస్తున్నాం. ఇండియన్ మార్కెట్ ఎంత మెచ్యూర్ అయిందంటే 20 కోట్ల ఐపీఓస్ కూడా సక్సెస్ చేసుకునే అంత సప్లై పెరిగిపోతుంది. ఇక్కడ చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. అంటే ఇండియా కూడా అంటే ఒక డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీ అయ్యే ఆ క్యారెక్టరిస్టిక్స్ మొత్తం వచ్చేస్తున్నాయి అనమాట. వెరీ ట్రూ. ఇప్పుడు ఎప్పుడైతే హుందాయ్ మోటార్స్ సూపర్ సక్సెస్ అయిందో, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇండియాలో ఉన్న అన్ని కంపెనీస్ అన్ని కూడా వై కాంట్ రైజ్ ద ఫండ్స్ అన్నట్టు ఆలోచన వస్తుంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ వరల్డ్ వైడ్ చూసుకుంటే ప్రీమియంలో ఉంటాయి ఎప్పుడు కూడా. మన నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 23 PE రన్ అవుతుందంటే చైనాతో పోల్చుకుని డబుల్ PE అది. అంటే ఇండియాలో బై డిఫాల్ట్ ప్రతిదీ కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే గ్రోత్ ఉంది కాబట్టి. స్కోప్ ఉంది, ఆ గ్రోత్ ఉంది కాబట్టి కొంచెం ప్రీమియంతో ఉంటుంది. అందుకని మార్కెట్ మంచి రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఈ టైంలోనే కొంత ఎన్కాష్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతోటి ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అని వస్తున్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఎల్జీ ప్రత్యేకత ఏంటంటే అది మైక్రో ఓవెన్ లో ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. మైక్రో ఓవెన్, వాషింగ్ మిషన్ లో ఇండియాస్ నెంబర్ 1 అది. అండ్ కంప్రెసర్ లో ఇండియాస్ నెంబర్ 1, ఏసీస్ లో నెంబర్ 2, రిఫ్రిజిరేటర్ లో నెంబర్ 2, అండ్ వాటర్ డిస్పెన్సర్ లో నెంబర్ 3, అండ్ టీవీలో నెంబర్ 2 బ్రాండ్. అంటే చిన్నదేం కాదు, వన్ ఆఫ్ ద లీడింగ్ అనమాట. ఇంకా చెప్పాలంటే సెన్సాయ్ తర్వాత ఇండియాలో పెద్ద రెవెన్యూ వచ్చే కంపెనీ ఇది. సామ్సంగ్ చూసాం అనుకోండి మనం, 99,000 crores per annum వాళ్ళ రెవెన్యూ ఇండియాలో. బట్ స్టిల్ దే డోంట్ ప్లానింగ్ ఫర్ ఐపీఓ, వాళ్ళు ప్లాన్ చేయట్లేదు. సెకండ్ బిగ్గెస్ట్ కంపెనీ అంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, అది ఆల్మోస్ట్ 21,000 crores per annum ద రెవెన్యూ. దాని తర్వాత అంటే హ్యావెల్స్, అది ఆల్రెడీ లిస్ట్ అయింది అనుకోండి. హ్యావెల్స్ కావచ్చు, లేదా గోద్రేజ్ కావచ్చు, లేదా వోల్టాస్ కావచ్చు, బ్లూ స్టార్ కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ లిస్ట్ అయి ఉన్నాయి. అంటే ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్స్ అప్లయన్స్ కంపెనీ అనమాట ఇది. యాక్చువల్ గా మార్కెట్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది, అందులో డౌట్ లేదు. అసలు నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఇంట్లో ఎల్జీ ఒక్క ఎక్విప్మెంట్ లేని అసలు ఆ ఇల్లు ఉండదు. లోకల్ గా అది లోకలైజ్డ్, అది ఆల్మోస్ట్ ప్రతి టైర్ 2 టైర్ సిటీల్లో కూడా ఎల్జీ ఉందండి. పెనిట్రేషన్ చాలా హెవీగా, చాలా సూపర్. సో ఇప్పుడు ఈ ఐపీఓ గురించి మనము ప్రేక్షకులకు సజెస్ట్ చేయొచ్చా? అంటే ఇది ఎలా ఉంటుంది ఒకవేళ పెట్టుబడి పెడితే? దీన్ని ప్రిఫర్ చేయడానికి అవకాశం ఉంది, కానీ దీని ప్రాస్పెక్ట్స్ ఎంత ఉండొచ్చు ఫ్యూచర్లో? ఇండియాలో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే పెరుగుతుందండి. అది ఎంత అంటే యాక్చువల్గా మైక్రో ఓవెన్స్ ఏవైతే ఇండియాలో 5% పాపులేషన్గా ఉన్నాయండి. ఒక డెవలప్డ్ కంట్రీస్ లో 100కి 100% ఉండాల్సిన హోమ్ అప్లయెంట్లు ఇండియాలో జస్ట్ 5%కే ఉంది. టెంపరేచర్ 40లో ఉండే ఇండియాలో ఏసీస్ కూడా ఉంది జస్ట్ 20% పాపులేషన్ అండి, అది కూడా కమర్షియల్ ఏరియాలో. అంటే చాలా స్కోప్ ఉంది, చాలా పెద్ద స్కోప్ ఉందండి. ఒకప్పుడు అవి లగ్జరీ ఐటమ్స్, అవును, ఇప్పుడు అవి నెసెసరీ ఐటమ్స్ అండి, 100% నెసెసిటీ. అవును, అందుకని కంట్రీ ఎప్పుడైతే గ్రోత్ అవుతుందో, ఎప్పుడైతే పబ్లిక్ ఎర్నింగ్ పవర్ పెరుగుతుందో, ఎప్పుడైతే డిస్పోజల్ ఇన్కమ్ పెరుగుతుందో,
లగ్జరియస్ గా ఉండాలనుకున్న వాళ్ళందరూ కొంచెం ప్రీమియం సెగ్మెంట్కి వెళ్తారు. బేసిక్ లైఫ్ స్టైల్ కూడా మినిమం ఈ గాడ్జెట్స్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు అనమాట. అందుకని ఇండియాలో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కి చాలా పెద్ద స్కోప్ ఉంది. నో డౌట్. యాక్చువల్ గా ఇండియన్ గవర్నమెంట్ ఆయిల్ కంటే ఈ బిల్లే ఎక్కువ వస్తుంది, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఇంపోర్ట్ కి బిల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి మేక్ ఇన్ ఇండియా మీద ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. అది సంగతి. ఓకే. ఎందుకంటే ఇంపోర్ట్ బిల్ తడిసి మోపుడు అవుతుంది, ఆయిల్ అంటే తప్పదు. అవును, నిజం. బట్ ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు కదా. అందుకనే గవర్నమెంట్ ఈ ఏళ్ళు బాగా పుష్ చేస్తుంది అనమాట. అందుకని ఈ కంపెనీస్ అన్ని కూడా లోకలైజ్డ్ చేస్తున్నాయి అనమాట ఇప్పుడు. కాకపోతే బ్యాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు హుందాయ్ మోటార్ లాగానే వీళ్ళు కూడా 15,000 కోట్లకి ఐపీఓ తీసుకొస్తున్నారు. మొత్తం ఆఫర్ ఫర్ సేలే, అంటే కంపెనీ కోసం వాటల్లా ఆ మేనేజ్మెంట్ వాళ్ళ వాటా తగ్గించుకొని పబ్లిక్ అమ్ముతున్నారు అంతే. ఎక్కువ ఐపీఎస్ లో ఏదైతే సరే డెవలపింగ్ కోసం, కంపెనీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్న అర్థం ఉంది, కానీ జస్ట్ ఓనర్ వాళ్ళ వాటా ఒక 50% అమ్మేసుకుని వెళ్ళిపోతున్నారు అంతే. అంటే ఇది వాల్యుయేషన్ 1,00,000 కోట్లు పెడుతున్నారు కంపెనీని, అందులో 15% ఓనర్ తగ్గించుకుంటున్నాడు వాటాని, దాని బదులు 15,000 కోట్లు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈక్వాలజీ ఆఫర్ ఫర్ సేల్ అనమాట. డిటో యాజ్ ఏ హుందాయ్ లానే. ఎప్పుడైనా ఐపీఓస్ కంపెనీ కోసం అయితే సూపర్ గా ఉంటాయి. అవునండి. బట్ ఇందులో ఇది కంపెనీ కోసం కాదు, జస్ట్ ఓనర్ తగ్గించుకుంటున్నారు వాటాని అంతే. సో అంటే ప్రాస్పెక్ట్స్ 50-50 అంటారా ఇన్వెస్టర్ కి? ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ లో లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసే వాళ్ళకైతే ఇండియాలో పెద్ద ఐపీఓస్ మొత్తం హిట్ ఏం కాదు. అవును. మనం పేటిఎం చూసాము, ఎల్ఐసి చూసాము, కోల్ ఇండియా చూసాము, హుందాయ్ చూసాము, అన్ని ఫ్లాప్లే. ఫ్లాప్ అనే బదులు యావరేజ్ రిటర్న్స్ కన్నా ఎక్కువ రావు. అందుకని ఈ ఐపీఓ ఫార్మేట్ లో చూస్తే పెద్దగా ఏం రాదు. కానీ కంపెనీ స్కోప్ ప్రకారం తీసుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది గుడ్ కంపెనీ, ఫండమెంటల్ వెరీ సౌండ్ కంపెనీ, అండ్ మెజారిటీ హోమ్ అప్లయన్స్ లో అది నెంబర్ 1 ప్లేస్ లో ఉంది కాబట్టి వర్త్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్. అంటే ఒకవేళ కొంటే మీరు అన్నట్టుగా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 2 to 5 years లేదా 10 years అలా పెట్టుకుంటేనే. అండ్ మోర్ ఓవర్ ఇంకా రేట్ అయితే డిక్లేర్ చేయలేదు ఏ రేట్ కి అమ్ముతున్నారు అనేది. బట్ మార్కెట్ లో ఆల్రెడీ లిస్ట్ అయిన వోల్టాస్ కావచ్చు, బ్లూ స్టార్ కావచ్చు, విల్ఫుల్ కావచ్చు, హావెల్స్ కావచ్చు, ఇవైతే బాగా రిసీవ్ చేసుకున్నారు మార్కెట్. వీటన్నిటితో పోల్చుకుంటే ఇది పెద్ద కంపెనీ కాబట్టి మంచి వాల్యుయేషన్ వచ్చిందని అనుకోవచ్చు. సో కాంపిటీషన్ చాలా పెరగబోతుంది ఇప్పుడు మార్కెట్. డెఫినెట్ గా 15,000 కోట్ల ఐపీఓ అనుకుంటే నిజంగా లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. సో మీరు అన్నట్టుగా ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తే మాత్రం స్ట్రిక్ట్లీ నో అని చెప్పొచ్చు. సో మీ అనాలిసిస్ మాత్రం చాలా బాగా చేశారు సార్. కంపేర్ టు ఇండియన్ కంపెనీస్ తో సామ్సంగ్ కానివ్వండి, ఎల్జీ కానివ్వండి, ఒక గ్రేట్ ఆపర్చునిటీ అయితే ఉంది. ఒక పెద్ద బ్రాండ్ మీరు ఎలక్ట్రానిక్ రూపంలోనే ఎల్జీ ఇంటికి తీసుకురావడం కాదు, ఒక షేర్స్ రూపంలో కూడా మీరు కావాలంటే ఇంటికి తెచ్చుకోండి లాంగ్ టర్మ్ కోసం. అవును, ఫ్యూచర్ నుంచి అదే చెప్తారు, మీరు వాడే కంపెనీస్ నేను నచ్చితే అందులో షేర్ హోల్డర్ గా ఉండమంటాడు. దట్ ఈస్ ద బెస్ట్ వే టు పిక్ అప్ ద గుడ్ స్టాక్స్ అంటాడు. ఎందుకంటే మీరు అది వాడుతున్నారు అంటే అందులో క్వాలిటీ ఉంటేనే కదా. ఈ కన్జ్యూమర్ ఓనర్ ఎందుకు అవ్వకూడదు? అందుకని అందులో అలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేయండి, మీకు డబ్బులు ఎక్కడికి దొరకబోవు అంటారు. ఎందుకంటే అన్నోన్ కంపెనీలో ఎక్స్ప్లోర్ చేసే బదులు మనం ఫీల్ అవుతున్నాం ఆ ప్రొడక్ట్ ఆల్రెడీ. కరెక్ట్, వెరీ ట్రూ. కాబట్టి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ నువ్వు వాడుతున్నావు కాబట్టి నీకు నచ్చిందంటే అలాంటి ఇన్వెస్ట్ చేసుకుంటారా లాంగ్ టర్మ్ లో మంచి మనీ గెయిన్ చేయొచ్చు అని చెప్తారు పీటర్ నుంచి. పర్ఫెక్ట్ సార్. ఆ ప్రకారం ఏంటంటే బెస్ట్ అవుతుంది. పర్ఫెక్ట్. ఎందుకంటే ఈ విషయాన్ని సీరియస్ గా గమనించండి. లాంగ్ టర్మ్ గురించి ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఒకవేళ పెట్టుబడి పెట్టగలిగితే మీరు నమ్మిన ఎల్జీ ఎలక్ట్రానిక్ ని నమ్మినట్టే ఈ షేర్ కూడా బాగుండబోతున్నాయి. సుందరరామ్ రెడ్డి గారు, దిస్ ఇస్ ది ఎంటైర్ క్లియర్ పిక్చర్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్ లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్ లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే లాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్ లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.